రంగారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలోని దుర్కి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్లో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద మృతి చెందింది. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తుంది. నిన్న పొద్దున కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నిన్న నైట్ లో డ్యూటీ చేసింది. రాత్రి పిల్లలతో కలిసి పడుకుని ప్రొద్దున లేవకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపల్ కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను హాస్పిటల్ కు తరలించారు. 4 గంటల ముందే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. నేను మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ ఆర్సీఓ ట్రైబల్ వెల్ఫేర్ గంగారాం నాయక్ నా పేరు. ఇన్ఫర్మేషన్ తెలిసిన దాని ప్రకారం ఏంటంటే హనుమాన్స్పేటలో ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్నటువంటి స్కూలు 5th to 8th వరకు ఇంటర్మీడియట్ క్లాసెస్లు ఉన్నాయి. ఒక 200 మంది పిల్లలు అక్కడ చదువు నేర్చుకుంటున్నారు. వీరికి రోజు నైట్ స్టే డ్యూటీసు, హాలిడే డ్యూటీసు, రెగ్యులర్ డ్యూటీస్ వేస్తుంటాం. నిన్న సదరు ఈరోజు చనిపోయినటువంటి ఎం స్వప్న జేఎల్ కెమిస్ట్రీ గారు డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉండి రాత్రి 11-12 గంటల వరకు కూడా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళతోని, వాళ్ళ కొలీగ్స్తోను. ఇక రాత్రి డ్యూటీలు అయిపోయిన తర్వాత పడుకోవడం జరిగింది. ఉదయము ఏమాత్రం స్పందన లేకపోవడం, పిల్లలు పోయి లేపడంతో ఏ స్పందన లేకపోతే ఆ విషయాన్ని ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకెళ్లడం. ఈవినింగ్ టైంలో నిన్న 7 గంటల వరకు కూడా ప్రిన్సిపాల్ గారు క్యాంపస్లోనే ఉండి డ్యూటీలో ఉన్నారు. ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి మరణంగా భావిస్తున్నాం.